బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పుడల్లా వివాదాలు వస్తుంటాయి. దాన్ని రద్దు చేయమని చెప్పేసి అది అప్పటికప్పుడు కొట్టేస్తూనే ఉంటాయి న్యాయస్థానాలు. ఈ దఫా ఏం జరుగుతుందో చూడాలి. తాజాగా అశ్లీలత, అసభ్యత, అనైతిక, హింసాత్మక చర్యలను ప్రోత్సహించడంతో పాటు యువతను పెడదవ పట్టిస్తున్న బిగ్ బాస్ షో ప్రసారాన్ని నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్లో వాదనలు ముగిసినాయి. వాదనలైన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఏమీ చెయ్యరు, అందులో ఏ అసభ్యత లేదు. వాళ్ళల్లో వాళ్ళు తిట్టుకుంటారు, అరుచుకుంటారు, ఒక కొంపలాగా గొడవలాగా ఉంటుంది. అందులో అసభ్యత ఏముంటుంది? సినిమాల్లో అసభ్యత కంటే ఎక్కువ అసభ్యత ఉందా? రోడ్ల మీదన ఈ చివరికి వినాయక పందిళ్ళ దగ్గర కూడా బూత్ డ్యాన్సులు వేపిస్తున్నటువంటి దాంతో పోల్చుకుంటే అసభ్యత ఏమైనా ఉందా? అక్కడ వ్యక్తుల వ్యవహార శైలికి సంబంధించినటువంటి ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, విడిలో ప్రపంచంలో బయట ఒక రకంగా ఉంటారు ఫేసు, ఇంట్లో ఒక రకంగా ఉంటారు. బట్ అక్కడ వ్యక్తి యొక్క స్వభావాలు అక్కడ బయటపడతా ఉంటుంటాయి. దాంట్లో గొడవలు అవన్నీ. ఆ బిగ్ బాస్ హౌస్ వలన సమాజానికి నష్టమేం లేదు, లాభం కూడా లేదు. టైం వేస్ట్ తప్పించి కోర్టులకు వెళ్ళి ఎందుకు చేస్తారో తెలియదు.